మనమైతే ఇప్పుడైతే యావరేజ్గా ఎన్ని పిలకలు వచ్చిందని అనేదాన్ని అయితే కౌంట్ చేద్దాం. ఒకటి ఎన్ని పిలకలు వచ్చినాయి అనేదాన్ని చూద్దాము. 1 2 3 4 5 ఇది 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రసాద్ అగ్రికల్చర్. ఫ్రెండ్స్, నేను వచ్చేసి ప్రజెంట్ అయితే మనకు మిర్యాలగూడెం ఏరియా దగ్గరలో ఉన్నమాట. అంటే మిర్యాలగూడెంకి ఒక 10 కిలోమీటర్ దూరంలో ఉన్న అంటే ముకుందాపురం గ్రామం నిడమన్నూరు మండలంలో ఉండడం జరిగిందనమాట. అడ్రస్ వచ్చేసి అయితే నేను తెలిసిన వాళ్ళ ఇంటికి రావడం జరిగిందనమాట. ఇప్పుడే మనం ఈ ఫీల్డ్ ఇక్కడ మనకు కనిపిస్తున్న ఫీల్డ్లోనైతే యూరియా చల్లడం జరిగింది. అంటే కొద్దిగా హెల్త్ బాగాలేక మా రిలేటివ్స్కి నేను రావడం జరిగింది. అయితే యూరియా చల్లాం అనమాట. అయితే మనం ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే ఈ వీడియోలో మనం తెలుసుకుంటున్న విషయాలు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ అంటే నేను ప్రజెంట్ ఇక్కడ మనం చల్లుతున్న పక్క పొలంలో కానీ ఇంకా వేరే పొలాలు నేను గమనించిన మెయిన్ విషయాలు అనేది ఈ వీడియోలో అయితే నేనైతే చెప్తాను. వీడియోని అయితే ఖచ్చితంగా అంటే చివరి వరకు చూడండి, మీకైతే కొద్దిగా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుందన్నమాట. అయితే మెయిన్గా నేను ఇక్కడ గమనించింది ఏంటంటే ఇక్కడ ఫీల్డ్లు చూసినా అయితే ఏ ఫీల్డ్ చూసినా ఇక్కడ ఏ వరి పొలం దేని చూసినా కానీ అన్నీ ఒక తీరుగానే మనకి అంటే ఫీల్డ్ అయితే మంచిగా అంటే పిలకలు ఉన్నాయి, మంచిగా పొలం మంచిగా పిలకలు ఉన్నాయి. అలాగే ఇంకేంటంటే బలంగా ఉంది, చూస్తుంది కూడా మనకు మంచిగా పచ్చదనంతో ఉందన్నమాట. అడిగిన వీళ్ళు ఏమి వేసిర్రు ఏంది అసలు ఎంతెంత వేసిర్రు అసలు ఏమేమి ఎరువులు వేసిర్రు ఫస్ట్ ఏందనేది కూడా తెలుసుకున్నాను అనమాట నేను. అయితే వీళ్ళు ఫస్ట్లో ఏంటంటే అంటే దమ్ము కూడా వీళ్ళు నార్లు పోసినాక ఒక దమ్ము కూడా ఒక 10 రోజుల ముందరనే స్టార్ట్ చేస్తారంట. అంటే కొన్ని ఏరియాలను అయితే మనం అంటే మా ఏరియాలో అయితే కొంచెం చాలా వరకు అయితే ముందే పోస్తారు. నారు పోయంగా ఒక వారం రోజులకే స్టార్ట్ చేస్తారన్నమాట దమ్ము చేయడము. అయితే వీళ్ళు అయితే ఒక 20 రోజులు అంటే నారు పోసిన 20 రోజుల తర్వాత కూడా దమ్ము 15 రోజుల నుంచి 20 రోజులు చేసిన ఒక వారం రోజులలో కూడా అంటే 3 సార్లు దున్ని అటు ఇటు దున్ని కూడా కచ్చపచ్చలు దున్ని కూడా నాటు అయితే పెడతారంట వీళ్ళైతే. అయితే చూస్తాను కదా ఫీల్డ్ అయితే చాలా మంచిగా ఉంది. అయితే మీకు చూపిస్తాను నేను. అంటే మొత్తం ప్రజెంట్ అయితే నేనైతే ఫీల్డ్ తిరుగుతున్నాను. అంటే మనకైతే మంచిగా కనిపిస్తున్నాయి, నేనైతే తిరుగుతున్నాను అనమాట. ఇక్కడ చూడవచ్చు, మీరు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఫీల్డ్ అయితే అంటే మీకు ఎంత మంచిగా గ్రీనిష్ ఉంది, ఎంత ఒత్తుగా ఉందో మనకైతే ఇట్లా పిలకలు వచ్చి ఇట్లా మంచిగా కనిపిస్తున్నాయి. ఎన్ని పిలకలు వచ్చిందనే దాన్ని కూడా మనం అయితే లెక్క పెడదాం. అంటే ఎక్కడెక్కడ ఫీల్డ్లో ఉన్నట్లని కూడా మనం అయితే లెక్క పెడదాం. ప్రజెంట్ అయితే మనం అయితే ఇక్కడ అంటే మీన్ చల్లిన అయితే ప్రజెంట్ అయితే యూరియా అయితే అంటే 2 ఎకరాల కొద్దిగా ఎక్కువ ఉంటుంది. మేమైతే వచ్చేసి ఒక 2 బస్తాలు యూరియా అయితే చల్లడం జరిగింది. అంటే ఫస్ట్ దఫాలో అయితే మంచి ఎరువులు కలిపి చల్లిందంటే అవి కూడా చెప్తాను. అయితే ఇప్పుడు 2వ దఫా వేస్తుంది ఈ రైతు. అయితే ఓన్లీ ఒక యూరియాని మాత్రమే చల్లిండు. ఎందుకంటే ఫస్ట్ దఫాలో అయితే మనకైతే ఒక బ్యాగు యూరియా, దాంతోపాటుగా ఒక బ్యాగు అడుగు పిండి, అలాగే మనం కొన్ని అయితే చల్లిండు అనమాట. చల్లి అంటే ఇంకా వేరేవి కూడా మనకు మొగిపురుకు సంబంధించినవి కూడా కొన్ని అయితే చల్లిండు అనమాట. ఆ గుళికలు క్లోరాంత్రా నిలిప్రోలు మనం 0.4% అనే గ్రానువల్స్ అయితే చల్లిండు. మనకి గుళికలతో పాటుగా నెక్స్ట్ ఇంకా ఏంటంటే జింకు న్యూట్రియంట్స్ సంబంధించినవి కూడా ఏమన్నా జింకు లోపానికి సంబంధించి ఉంటే అవి కలిపి చల్లడం జరిగిందంట. నెక్స్ట్ ఇంకా ఏంటంటే దాంట్లో మనకు హ్యూమిక్ యాసిడ్ కూడా కలిపి చల్లిందంట. అంటే దీనివల్లనే మనకైతే ఫీల్డ్ అయితే మంచిగా ఉంది. అంటే మంచిగా అంటే ఉన్న దిక్కుల అంటే మనకి ఇక్కడ కొంచెం మనకు ఫీల్డ్ అయితే చూడడానికి అయితే బాగుందనమాట. మనకు అవన్నీ కలిపి అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు హ్యూమిక్ యాసిడ్, ఈ జింకు ఇవన్నీ కలిపి చల్లడం వల్ల మనకి ఏమవుతుందంటే ఫీల్డ్ కూడా మంచిగా వస్తుంది, గ్రీనిష్గా ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది మీ ఇప్పుడు యూరియా చల్లిన పక్క పొలం అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి, నెక్స్ట్ మనకి ఇంకో ఫీల్డ్ కూడా చూపిస్తాను. ఇక్కడ మన వేరే రైతు, ఇది వేరే రైతు. ఇప్పుడు మేము యూరియా చల్లింది కాదనమాట. ఇది చూసుకున్నా కానీ చూడవచ్చు మనకు ఎక్కడ ఎట్లా ఉందన్నది చూడదు. మంచి పిలకలు అయితే సూపర్గా వచ్చినాయి అనమాట. పిలకలు అయితే సూపర్ వచ్చినాయి, పిలకలు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయన్నమాట. అన్నీ అసలు ఎక్కడ మనం అంటే ఇక్కడ ఏ వరి మళ్ళీ ఏం చూసినా కానీ అంటే వీళ్ళని అడిగిన ఫస్ట్ నుంచి అసలు రాగానే చూసిన నేను. అంటే వీళ్ళు చేసింది మెయిన్గా మేనేజ్మెంట్ అంటే కరెక్ట్ టయానికి ఎరువులు వేయడం, మంచి అంటే వాటర్ మెయింటెనెన్స్ మంచిగా చేయడం. అంటే వీళ్ళు అవన్నీ పర్ఫెక్ట్గా ఏ టైంలో ఏం చేస్తారు అనేది, పురుగు మందు తెగులు మందులు కూడా కరెక్ట్ టైంలో స్ప్రే చేస్తారంట. స్ప్రేలు కూడా వీళ్ళు ఎక్కువ ఏమి ఇవ్వరని చెప్పారు. దాదాపుగా ఒక 3 స్ప్రేలే ఇస్తారంట, ఎక్కువ ఏమి ఇవ్వరంట. నెక్స్ట్ వీళ్ళు కలుపుకు సంబంధించినవి మనం నాటు వేసే సమయంలోనే కలుపు మందు అయితే చల్లుతారంట వీళ్ళు. మనకు స్ప్రే చేయరంట వీళ్ళు. పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ యూజ్ చేయరంట, ఓన్లీ ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్సే వాడతారంట. నెక్స్ట్ ఏంటంటే కలుపు ఉంటే మాత్రం
కూలీలను పెట్టి కలుపు అయితే తీపియడం జరుగుతుందని చెప్పారు మనకు. అయితే వీళ్ళు నెక్స్ట్ ఏంటంటే మంచి అంటే టయానికి అయితే ఎరువులు వేస్తారు అన్న దాని మీద డిపెండ్ అయితే మనకైతే ఉందన్న ఫీల్డ్ ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకా ఏంటంటే మనకు యాజమాన్యం నెక్స్ట్ మెయిన్గా వీళ్ళు అంటే మనం చెప్పుకున్నట్లుగా 3 స్ప్రేలు అయితే వీళ్ళు చేస్తారంట. మనకు 3 స్ప్రేలలో ఏం స్ప్రేలు చేస్తారంట మేము మామూలుగా అయితే నేను అయితే అడగడం జరిగింది. వీళ్ళు మెయిన్గా మనకు మొగిపురుకు సంబంధించింది, నెక్స్ట్ అలాగే మనకు ఇది అగ్గి తెగులకు సంబంధించిన కూడా స్ప్రే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా ఏంటంటే మనకు న్యూట్రియంట్స్ సంబంధించిన ఏమైనా ఉన్నా కానీ దానికి సంబంధించినవి కూడా స్ప్రే చేస్తారంట వీళ్ళు. నెక్స్ట్ ఇంకా ఏంటంటే వీళ్ళు ఇంకా నెక్స్ట్ మెయిన్గా ఏంటంటే మనం ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా ఏంటంటే మనం ఫీల్డ్లో మనం చూసినప్పుడు నేను బాగానే చూసిన. నెక్స్ట్ ఇంకా అబ్జర్వేషన్ ఏంటంటే పాయలు తీసిరు మనకు దేనికి ఎక్కడెక్కడ ఏంది అనేది వీళ్ళైతే పాయలు తీయడం అయితే జరిగిందనమాట. మీకు ఆ పాయలు చూపిస్తాను చూడండి. ఆ పాయలు తీయడం వల్ల ఏమవుతుందంటే వరికి అన్ని వైపులా మనకు ఉన్న ప్రతి దాని గంటకు కూడా గాలి అయితే తలగడం జరుగుతుంది. మీకైతే చూపిస్తాను చూడండి. మనం ఇక్కడ చూడొచ్చు, మనకు ఇక్కడ పాయలు కనిపిస్తున్నాయి. అంటే కొన్ని ఏరియాలలో చాలా వరకు కూడా పాయలు తీస్తారు కానీ తీసిన అన్ని చోట్ల మనకైతే ఇక్కడ మనకు ఫీల్డ్ ఈ విధంగానే ఉంటుందా అంటే ఇంత మంచిగా ఉంటుందని అయితే నేను చూడలేదు. అంటే వేరే ఫీల్డ్ అన్నీ చూసిన, ఇటు సైడ్ ఉన్న ఏరియా అన్నీ చూసిన నేను. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయి మొత్తం మనమైతే చూడడం జరిగింది. అన్నీ ఒకే తీరుగా ఉన్నాయి, ఫీల్డ్లో తీసిరు మంచిగా వస్తుంది అనమాట. అంటే చూడడానికి కూడా పొలం అయితే బాగా వస్తుంది, మంచిగా వస్తుంది అనమాట, నీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఏంటంటే వీళ్ళు డ్యూరేషన్ సంబంధించిన ఎందుకంటే ఇప్పుడు మనకు వర్షాకాలం లేదంటే వీళ్ళు డ్యూరేషన్ ఎంత ఉన్నాయి ఎంచుకుంటారు అంటే ఎక్కువ డ్యూరేషన్ ఎంచుకుంటారు. ఎందుకంటే ఇటు సైడ్ మిర్యాలగూడెం ఏరియా అంటే ఎక్కువ శాతం ఏంటంటే మనకు మిల్లులు ఓపెన్ చేయడం అనేది కొద్దిగా లేట్గా ఓపెన్ చేస్తారు వర్షాకాలంలో. అలాగే మనకు యాసంగిలో చూసుకున్నట్లయితే మనకు కొంచెం ముందు ఓపెన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఏంటంటే వీళ్ళు షార్ట్ డ్యూరేషన్ మనకు పాడిని ఎంచుకోవడం జరుగుతుంది అనమాట. అది కూడా అడగడం జరిగింది. ఆ విధంగా వీళ్ళైతే రైతులు అయితే మంచి యాజమాన్యం చేసి మంచి దిగుబడి వచ్చే విధంగా వీళ్ళైతే చేస్తారు. ఇప్పుడు మనం అంటే పిలకలు ఎన్ని వచ్చాయి అనే దాన్ని మనం అయితే ఇప్పుడైతే చూద్దాం ఫ్రెండ్స్. 31, 32, 32, 33, 34, 35, 35, 36, 37, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 49, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67 ఫ్రెండ్స్. అయితే మొత్తం అయితే 67 పిలకలు వచ్చినాయి. అయితే ఇక్కడ మాత్రం 67 పిలకలు వచ్చినాయి కానీ అన్ని దిక్కులు అయితే మనకైతే అన్ని 67 పిలకలు అయితే రాకపోవచ్చు అనమాట. యావరేజ్గా చూసుకున్నా కానీ మనకైతే ఈ ఫీల్డ్లో మనకైతే ప్రజెంట్ అయితే కనీసం ఒక 40 పిలకలు అయితే ఉండొచ్చు. మనకు 40 పిలకలు అయితే ఏడా చూసినా కానీ మనకైతే 40 పిలకలు అయితే వస్తున్నాయండి. ఇక్కడ మనం ఇది అంతా చూసుకున్నా కానీ ఖచ్చితంగా ఒక 40 పిలకలు అయితే మనకైతే అంటే అన్నీ తీసుకుని ఇక్కడ మనం అన్నీ చూస్తున్నా కానీ మనకి క్లారిటీగా కనిపిస్తుంది, మంచిగా ఉంది ఫీల్డ్ అయితే మంచిగా కనిపిస్తుంది అనమాట. కనీసం ఖచ్చితంగా మనకైతే ఒక 40 పిలకలు అయితే ఎటు పోకుండా మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడవచ్చు, మనం అక్కడ చూసినా కానీ కనిపిస్తుంది. మొత్తం ఫీల్డ్ కూడా మనకు మంచిగా కనిపిస్తుంది, గ్రీనిష్గా కనిపిస్తుంది, మంచిగా కనిపిస్తుంది. ఖచ్చితంగా మనకైతే అట్లీస్ట్ 40 నుంచి 50 పిలకలు ఖచ్చితంగా వస్తుంది. అంటే మంచిగా ఎరువు పడి మంచిగా తిరపలు పోకుండా ఎరువు పడ్డ దిక్కులో మంచిగా ఉన్నటువంటి చెట్లు మాత్రం ఖచ్చితంగా ఎక్కువ పిలకలు వస్తున్నాయి. కొంచెం తిరపలు పోయి అన్నీ అక్కడ దిక్కులో ఉన్న మాత్రం ఖచ్చితంగా ఒక 30 పిలకలు అయితే ఉన్నాయన్నమాట. మంచిగా ఎరువులు పడ్డ దిక్కులో మాత్రం మనకైతే మంచి పిలకలు అయితే రావడం జరిగింది. నేను చూసిన అంటే ఇక్కడ వచ్చినప్పుడు మనం ఇక్కడ చల్లినప్పుడు చూసిన దాని దిక్కులు అన్నీ చూసినాం. మనం చూసిన దిక్కులు ఏమవుతుందంటే మంచిగా కనపడుతుంది మనకైతే. ఎరువులు ఎక్కడ వేసిరో అన్ని దిక్కులలో మనకైతే మంచి పిలకలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఫీల్డ్ అయితే మొత్తం ఒకటే, కాకపోతే ఏంటంటే కొన్ని దిక్కుల మనకు మంచిగా ఉన్న ఎరువులు ఉన్నది ఎక్కువ పడ్డా కానీ కొంచెం ఆ దిక్కులను అయితే మనకైతే మంచి పిలకలు అయితే కనిపిస్తున్నాయి. వీళ్ళు ఎరువుల విషయానికి వచ్చినట్లయితే దాదాపుగా అంటే 3 సార్లు అయితే ఎరువులు అయితే వేయడం జరుగుతుందన్నమాట. అంటే మనకు ఆకర్దంతో కలుపుకొని వీళ్ళైతే 4 సార్లు వేస్తారనమాట. అయితే మనం వీళ్ళు ఆకర్దంలో అయితే ఎక్కువ శాతం అయితే అడుగుపిండి అయితే 14, 35, 14 వేయడం జరుగుతుందని చెప్పారు. కొద్దిమంది అయితే 20, 20, 0, 13 కూడా వేస్తారని అయితే చెప్పడం జరిగిందనమాట. అంటే వీళ్ళు నెక్స్ట్ మనం నాటు వేసిన తర్వాతకి నెక్స్ట్ ఒక 15 రోజులకు మనకు ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా మనకు వేయడం జరుగుతుంది. మొదటి దఫా ఎరువులు వేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఒక 20 రోజులకు వేయడం జరుగుతుందంట. నెక్స్ట్ మళ్ళీ ఒక 15 రోజులకు కానీ అంటే చిరుపట దశకు వచ్చేటప్పుడు మనకు యూరియాతో పాటుగా పొటాష్ వేయడం జరుగుతుందని చెప్పారు. మనకు దిగుబడి చూసుకున్నట్లయితే దాదాపుగా మనకైతే దిగుబడి చూసుకున్నట్లయితే దాదాపు అయితే
30 క్వింటాల పైనే వస్తుందైతే చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే వీళ్ళు ఇక్కడ పర్సెంట్ అయితే లేదనమాట. మన అంటే నేనే చల్లింది కాబట్టి ఫీల్డ్లో నేరుగా నేనే చల్లింది కాబట్టి మనకైతే ఇక్కడ రైతు అయితే అందుబాటులో లేరు. అంటే వాళ్ళకి హెల్త్ బాగాలేదు కాబట్టి నేను ఇక్కడైతే రావడం జరిగింది. అందుకనే నేనైతే చల్లిన కాబట్టి అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్. అంటే అంటే ఫీల్డ్ అయితే చూసిన నేను మంచిగా వస్తుంది, మనకైతే మంచి నీట్గా వస్తుంది అనమాట. ఏ విధంగా అంటే వీళ్ళు చేసిన యాజమాన్యం చూస్తేనే మనకు మంచిగా అనిపిస్తుంది. అంటే నేను ఎంత ఎఫెక్ట్స్ పెట్టి ఇక్కడ చేసినాను నేను మా ఫీల్డ్లో, కానీ వీళ్ళు కూడా ఆ విధంగానే వీళ్ళంతా అంత మంచి ఎఫెక్ట్స్ పెట్టి అయితే చేస్తారనమాట. దిగుబడి కూడా వీళ్ళైతే 30 క్వింటాల్స్ ప్లస్ అయితే తీస్తారంట వీళ్ళు ప్రతి సంవత్సరం చెప్తారు. యాసంగ్ కానీ మనకు అది ఖరీఫ్లో కానీ ఖచ్చితంగా అంటే వీళ్ళైతే పెట్టుబడి మీద మంచి డిపెండ్ అయ్యి వీళ్ళైతే దిగుబడి తీస్తారనేది నాకైతే అర్థమైంది. అయితే ప్రతి రైతు మిత్రుడు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనం చేసిన యాజమాన్యం మనం చేసిన పెట్టుబడి మీద ఆధారపడి దిగుబడి వస్తుంది అనేది అయితే మనైతే గమనించాలన్నమాట. దీన్ని ప్రతి రైతుడు ఏంటంటే మనం అంటే దున్ని నాటేసినామా అన్నట్టు కాకుండా మనమైతే ఖచ్చితంగా దున్ని నాటేసిందే కాకుండా మనం చేసే యాజమాన్యం మీద కూడా ఆధారపడి దిగుబడి ఉంటుందని అయితే అర్థం చేసుకోవచ్చు అనమాట. వీళ్ళు సింపుల్ ప్రాసెస్లో వీళ్ళైతే ఒక సింపుల్ వేలో అయితే ఫాలో అవుతారు. అంటే వీళ్ళు కరెక్ట్ టైంలో నాట్లు వేయడం, అంటే 25 రోజులకు నాట్లు వేయడం, అలాగే నెక్స్ట్ మనం మొదటి దఫా ఎరువులు మంచి అంటే న్యూట్రియంట్స్ మొక్కకు అందించే విధంగా అన్నీ కలిపి మిక్సింగ్ కలిపి వేయడం. నెక్స్ట్ ఇంకా మరలా సెకండ్ దఫాలో కూడా మనకు కరెక్ట్ టైంలో వేయడం. నెక్స్ట్ ఆఖరి దఫాలో కూడా యూరియాతో పాటుగా పొటాష్ వేయడం. అంటే ఆ విధంగా వేయడం వల్ల వీళ్ళకైతే మంచి దిగుబడి వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఏంటంటే అంటే మొదటి దఫా నెక్స్ట్ రెండో దఫా మూడో దఫా ఎరువుల మధ్యలో వీళ్ళు కనీసం ఖచ్చితంగా ఒక 2 స్ప్రేలు అయితే ఖచ్చితంగా చేస్తారండి వీళ్ళు. ముగిపురుకు నెక్స్ట్ అలాగే మనకైతే తెగులు మందుకు ఓన్లీ స్ప్రే చేయడం అయితే జరుగుతుందని చెప్పారు. కాకపోతే ఆ మందులు ఏందనేది మనకు చెప్పలేదు, అయితే చేస్తామని మాత్రం చెప్పారు అనమాట. అంత క్లారిటీ మనకి ఏందనేది. కాకపోతే దోమకు నెక్స్ట్ మనకు పుట్టదశలో అయితే ఖచ్చితంగా మనకైతే దోమ రావడం జరుగుతుంది. ఆ దోమ నియంత్రణకైతే ఈ సన్నాలు కాబట్టి ఖచ్చితంగా దోమకైతే స్ప్రే చేయాల్సి ఉంటుంది, అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ఒక రైతు పొలంలో ఎన్ని పిలకలు వచ్చినాయి, ఈ రైతు పొలంలో ఎన్ని పిలకలు వచ్చిందని అయితే మనం ఇప్పుడైతే గమనిద్దాము. మనం ఫీల్డ్ పక్కనే ఉన్నాం అనమాట. ఇప్పుడు మనైతే ఈ ఫీల్డ్లో ఎన్ని పిలకలు వచ్చినాయి, నెక్స్ట్ మనకు ఈ ఫీల్డ్లో ఎన్ని పిలకలు వచ్చింది అనేది అయితే మనం అయితే చూద్దాము. ఫస్ట్ ఈ ఫీల్డ్లో మనం కౌంట్ చేద్దాం, తర్వాత ఎన్ని పిలకలు వచ్చినాయి మనం అయితే ఇక్కడైతే చూద్దాం ఫ్రెండ్స్. మనం దీంట్లో చూసినట్టయితే మనకు దాదాపుగా ఒక 60 నుంచి 70 పిలకలు అయితే రావడం జరిగింది. కానీ అన్నీ అయితే ఇక్కడ లేవు. కాకపోతే ఏంటంటే యావరేజ్గా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం ఇక్కడైతే కౌంట్ చేయట్లేము. కాకపోతే ఏంటంటే చూసుకుంటే కనీసం ఒక 30 పిలకలు అయితే ఉండొచ్చు. ఇక్కడ ఖచ్చితంగా మనకైతే 30 పిలకలు అయితే కనపడుతున్నాయి అనమాట. నెక్స్ట్ మనం ఈ ఫీల్డ్లో చూసుకుంటే పక్క పొలంలో చూసుకున్నట్లయితే దీంట్లో కూడా దాదాపుగా 30 పిలకలు అయితే 30 పిలకలు అయితే ఖచ్చితంగా వస్తాయి. మనం చూస్తే కనిపిస్తుంది, చూడొచ్చు. మనం కౌంట్ చేయకపోగానే మనకది ఇక్కడ చూడొచ్చు 30 పిలకల పైన అయితే వస్తున్నాయి ఖచ్చితంగా. ఈ విధంగానైతే అన్ని ఫీల్డ్లు అయితే మంచిగా ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు, మనకు ఇక్కడ చూస్తే మనకు కనిపిస్తుంది మనకి ఇక్కడ. ఫ్రెండ్స్ ఇది అంటే ఆ పక్క పొలంలో ఈ పక్క పొలంలో మనం పిలకలు కనుక కంపేర్ చేసినట్లయితే అంటే దాదాపుగానైతే అంటే యావరేజ్ పిలకలే ఉన్నాయి. కాకపోతే అంటే ఒకేసారి నాట్లు వేస్తే మనం కంపేర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆ ఫీల్డ్ ఈ ఫీల్డ్ ఒక 15 రోజులతో డిఫరెన్స్ తోటే ఉందన్నమాట. అందుకని మనకైతే అంటే ఈ ఎక్కువ ముందు నాటేసిన దానికి ఎక్కువ పిలక రావడం జరిగింది, కొద్దిగా వెనక వేసిన దానికి తక్కువ పిలక రావడం జరిగింది. అంటే రెండు ఒకేసారి వేస్తే మనకు మంచిగా పిలకలు అనేది కనిపించదు అనమాట. కాకపోతే ముందు వేసిన దానికి ఎక్కువ పిలకలు ఉన్నాయి, ఒక వెనక వేసిన దానికి ఒక 10 నుంచి 15 పిలకలు అయితే తక్కువ ఉన్నాయి అనమాట. వీళ్ళు చేసే అంటే యాజమాన్యం కరెక్ట్ టైంలో వేస్తుర్రు, అందుకనే మనకు మంచిగా ఉంది అని చెప్పవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో. మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.